ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సందర్శించారు. ఆ స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతాన్ని మంత్రితో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పరిశీలించారు. అధికారులు రికార్డుల ఆధారంగా కబ్జా స్థలాన్ని రెవెన్యూ ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓకి ఈ సందర్భంగా పొన్నం అభినందనలు తెలిపారు. కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జరిగిన తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం. అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా